సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వ్యపాకే చ పండితాః సమదర్శినః. విద్యావనయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునకము సునకమాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉండు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాగ్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యసదా ముక్తయేవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి
మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే. సకల యజ్ఞ తపఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసముని దేనినందురు దానిని కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగమనర్పని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి ఎప్పటికీ ఉంటాయని ఈ విధంగా ఆయన ఎప్పటికీ తరతరాలుగా ఆయన పేరును మన కడపలోనే కాక మన ఆంధ్రప్రదేశ్లోనే కాక ఎక్కడైనా కూడా సోమశేఖర్ రెడ్డి అంటే మాత్రం ఒక గుర్తింపు అనేది ఉంది. సో గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని ఉంటారని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనందరికి కూడా ఇక్కడ పనిచేసేదానికి బాధ్యతలు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజే కాదు, ప్రతిరోజు ఆయన స్మరించుకోవాలి. ఆయన నడిపిస్తున్న పాటలను మనందరం కూడా నడుస్తున్నాము. సో
మనందరికీ కూడా ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని, పిల్లల డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేయాలని సోమశేఖర రెడ్డి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉండాలని ఈరోజు మనం ఈ సోమశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. కానీ ఆయన ఈరోజు మరణించారంటే మహనీయుడు మరణించినట్లేదని మనం భావించాం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఒక మహాత్ముడని ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో ఆయన కూడా నిజంగానే మహాత్ముగానే మనం అందరం కూడా భావించాలి. కానీ ఆయన గురించి చాలామందికి తెలియదు. కానీ ఆయన చాలా మంచివారు, త్యాగశీలి, సమయస్ఫూర్తి కూడా కలవాలన్నమాట. ఈ యొక్క విద్యా సంస్థను ఒక చిన్న విత్తనంతో మొదలుపెట్టారు. అది ఒక మొక్కగా ఎదగాలని కోరుకున్నాను. ఆ కోరుకోవడంలో కూడా ఆయన కూడా ఎలా అంటే ఒక మహావృక్షంగా చూస్తే నాకు చాలా సంతోషం అనుకున్నాను. కానీ ఆ మొక్క పెరిగి దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలోనే ఆయన పరంపదించారు. ఆ మొక్కను శ్రీ శివసాయి గారు, శ్రీమతి శ్రీదేవి మేడం గారు అహర్నిశలు శ్రమిస్తూ ఒక మహావృక్షంలాగా తయారు చేశారు. ఈ సోమశేఖర రెడ్డి గారు ఏ సమయంలో అంటే ఎంత మంచి సుముహూర్తంలో ప్రారంభించారో కానీ ఈ సంస్థ అనేది ఇది ప్రపంచమంతా ఒక జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కాకుండా ప్రపంచంలోనే ఒక నాగార్జున విద్యా సంస్థలు కడపలో స్థాపించింది ఎవరు అంటే సోమశేఖర రెడ్డి గారి పేరు అంత సార్థకమైందనమాట. ఈ సంస్థ వలన మామూలుగా పిల్లలకి ఆయనకి ఒకే ఒక ఉద్దేశం అన్నమాట. పిల్లల్ని ఒక విజ్ఞానవంతులుగా తయారు చేయాలి, ఎలాంటి పిల్లలనైనా సరే విజ్ఞానవంతులుగా తయారు చేయాలి అని అంటే ఆయన స్ఫూర్తి, ఆయన మాటల ద్వారానే మనం గ్రహించాలన్నమాట. ఆయన తప్ప నాకు మామూలుగా అసలు ఇలాంటి నీతి వాక్యాలు చెప్పేవారు ఎవరు లేదనేది నాకు చాలా ఏ రోజు కాలేదు నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా అది వయసును బట్టి కాదు, దేన్ని బట్టి కూడా కాదు, ఒక ఏ స్థాయిని బట్టి కూడా ఎవరిని అనుకోవడానికి లేదనమాట. ఆయన తత్వం అంతా ఎలా ఉండేదంటే చిన్న పిల్లల తత్వం లాగా పిల్లలను మనల్ని కూడా ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉపాధ్యాయులు కానీ ఎవరైనా తప్పు చేశారు అంటే ఒక క్షణంలో గట్టిగా మాట్లాడేవారు. తర్వాత వెంటనే వచ్చేసేసి నేను ఇలా మాట్లాడాను, మీరు బాధపడ్డారా అనేసి కూడా వెంటనే సంధానించడం అంతా ఒక మన తండ్రి కూడా మనం చేయరనమాట. అలాంటి సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తుండేవాడు. కానీ ఈ రోజున మామూలుగా మనకు ఈ విద్యా సంస్థల వలన సమాజానికి కావాల్సిన పౌరులను అందిస్తుంది ఈ సంస్థ. ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది అనమాట. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయనకి ప్రతిరూపమైన ఈ సంస్థ అభివృద్ధికి మనం అందరము కృషి చేస్తూ నిస్వార్థ సేవలు అందిస్తామని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఆ సోమశేఖర రెడ్డి గారి పేరు ఈ సమాజం కలకాలం గుర్తుంచుకోవాలి అని అంటే మనమందరం కూడా మనం మామూలుగా నిస్వార్థంతో సేవ చేయాలి, తర్వాత అంకిత భావంతో సేవ చేయాలి, తర్వాత మనము ఎందుకు వచ్చాము అనేది కూడా ఒకటి గమనించాలి. ఆ గమనించిన తర్వాత ఆయన ఆత్మశాంతికి శాంతి కలగాలి అంటే మనం ఈ నిస్వార్థ సేవలు అందించడమే ఒక ముఖ్య కారణమని నేను భావిస్తున్నాను. ఆయన ఒకే మాట చెప్తూ ఉంటారు, చదువు వచ్చిన వాడికి చదువు చెప్పడం గొప్ప కాదు నాయన, చదువు రాని వాడికి చదువు చెప్పండి, అదే మీ యొక్క గొప్ప లక్షణము. ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా నిరంతరము విద్యార్థిగానే భావించాలి, కానీ మీరు ఒక ఉపాధ్యాయుడు అనేసేసి అది మనసులో మాత్రం పెట్టుకోవద్దు. మీరు కూడా ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటుంటే మీతో పాటు పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడే మీరు ఏ రోజుకి ఆ రోజు ముఖ్యమైన విషయాలను వాళ్ళకు బోధించగలుగుతారు అనేసి ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పేది ఎప్పుడో ఒకసారి చెప్తూ ఉండేవాడు, కానీ ఆ ఒక్క విషయమైనా సరే ఒక నెల వరకు మా మనసులో నిమిషానికి మెదులుతూ ఉండేది అనమాట. అందుకని ఈ రోజున ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. And we have to work with commitment and sincerity without any selfish motives. And we have to dedicate to the organization and its development. And always we should try to fulfill what he thought when he started this organization. Thank you. ఈ సంస్థతో నాకు నిజంగా 16 సంవత్సరాలుగా అనుభవం పరిచయం ఉంది. ఇందులో సార్తో నాకు మహా ఉంటే 3 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఆ
జీవితంలో నేను ఆయన నుంచి ఎంతో తెలుసుకున్నాను. నిజంగా ఒక స్త్రీ స్థితిలో ఉన్నాను, ఒక టీచర్గా గుర్తింపబడ్డాను అంటే సార్ ఇచ్చినటువంటి ఒక మంచి ఆలోచన నాకు కారణం అనిపిస్తుంది. సార్ చెప్పినట్టుగా చదువు వచ్చిన వాళ్ళు చెప్పడం చదువు గొప్ప కాదమ్మా, చదువు తెలియని వారికి చెప్పడమే నీలో ఉండే గొప్పదనం. అంకిత భావంతో నువ్వు చెప్పి నీ బిడ్డనైతే అలా వదిలేస్తావా? ఒక ప్రశ్న వేసుకోండి, వదిలేస్తావు నీ బిడ్డ అయితే అలా బిడ్డనైతే వదిలేస్తావా? లేదు. తన కోసం నువ్వు ఎంత అనుకుంటుకొని ఏ రూపంగా చెప్తే నా బిడ్డ అనుకోబడి చదువు అని భావిస్తావు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఒక బిడ్డలాగా మీరు భావించి అంకిత భావం చేసినప్పుడే నేను ఈ సంస్థ స్థాపించినందుకు నాకు ఒక ఇది దొరుకుతుంది అనేవారు. ఆ దీంతోనే నిరంతరం కృషి చేయాలి. నాకు వచ్చింది ఇదంతా ఇప్పుడు నా బాధ అయిపోయింది అనుకోకూడదు. ప్రతి విద్యార్థిగా నేర్చుకోవాలి తప్పన ఉన్నప్పుడే నువ్వు గురువుగా మంచిగా గుర్తింపు పడతావు అనేవారు. ఆయన ఎంతో ధనం ఉండొచ్చు, కానీ దాతృత్వం అనేది అందరికీ ఇవ్వడం ఆ భగవంతు అతనికి ప్రసాదించాడు. ఒక వ్యక్తిగా నేను గమనించింది ఏమంటే అతనిలో 7th క్లాస్ టీచర్గా ఉండేదాన్ని నేను. అందులో 16 మంది చాలా బాగా చదివేవారు, కానీ ఫీజు విషయంలో వస్తే ఎప్పుడు అది ఇంటూ మారుకుండేది. ఏది వీళ్ళ పేరు ఎప్పుడు పిలవరే ఎందుకు అని నేను కనుక్కున్నాను అనమాట. ఏమి అంటే అది సారు వాళ్ళు ఉచితంగా విధిస్తారు, వాళ్ళ ఫీజు లేదు, ఏమిటి పిల్లలు బాగా చదువుతారు, అందులో వారి పేద స్థితిలో ఉన్నారు కాబట్టి అయ్యా మీ పిల్లలకు నేను చదివి చూపిస్తాను, మీరు దాని గురించి కదా. ఆ రైతులు నా దగ్గరకు వచ్చి మా మీదే నా క్లాస్ టీచర్ మా పిల్లలమ్మా అదంతా సోమశేఖర్ రెడ్డి గారికి మేము పైసా తెలుసుకుంది, మేము రైతులకి కానీ మా పంట ఎప్పుడు వస్తుంది, డబ్బు ఎప్పుడు వస్తుంది, మేము డబ్బు అయ్యా నీకెందుకు మీ బిడ్డ నేను చదివిస్తాను అని అన్నారు. ఆ దీంతో మేము ఒక తండ్రి దగ్గర వదిలినట్టు పిల్లలు వదిలేసాము అని చెప్పారు. నిజంగా ఆ రోజు ఆశ్చర్యపడ్డారు, ఇంత ఉంది ఆ నేను అని చెప్పాలి. సమయ పాలనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మేము సార్ ఇక్కడ నాకు లైటింగ్ పడుతుంది కష్టం అవుతుంది పిల్లల కంటే, సారు 3వ బెంచ్లో పడుతుంది, అది 7 పడుతుంది, అవునా ఆ పిల్లలు మార్చాలి అంటే నాకంటే ఆయన ఎక్కువ గమనించేశారనమాట. నేను గమనించి చెప్తే ఆయన 3వ బెంచ్లో అది పడతా ఉంది, ఈ ఎడమ సైడ్ అది కష్టంగా ఉంది పిల్లలకు అంటే అంత అబ్జర్వేషన్ అనమాట. చెప్పి దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి మన టీచర్ గురించి తెలుసుకొని దానికి పరిష్కారం చేసేవారు అనమాట. ఈ విషయంలో నేను ఆయన మర్చిపోలేను ఎప్పటికీ, ఇంత ఉందా ఇంట్లో అనేసి. ఏదైనా హఠాత్తుగా కోపడినా కూడా తర్వాత వెంటనే మళ్ళీ ఆలోచించేవారు. మళ్ళీ ఒక కుటుంబ వ్యక్తి ఎలా మళ్ళీ ఆదరిస్తాడో అలా అమ్మ ముఖ్యంగా నేనైతే మా మదరపల్లి ఆమె అభిమానంగా చూసేవాడు. అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. కాబట్టి ఆయన చేసినటువంటి ఈ సంస్థకు మన కలిసికట్టుగా మనందరం కలిసి అంకిత భావంతో చేసినప్పుడే మంచి పని చేసి మంచి విద్యార్థులు మంచి ఉద్భవ తెచ్చినప్పుడే మనకు మన సంస్థ అప్పుడే తప్పకుండా ఆయన యొక్క అదృశ్య శక్తి మన వెనక ఉంది కాబట్టి అంత నిలుపుతూ ఉండాలి అంటే అది శివాసర్వోత్తరం గారు ఆయన అదృశ్య శక్తి నడిపిస్తోంది అలా. కాబట్టి ఇది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మనకు కూడా ఆయన అదృశ్యతో మనం నడిపిస్తారని, మనకు మంచి భావాన్ని మంచి అంకిత భావాన్ని ఎప్పటికీ ఆ ప్రభుత్వం ప్రసాదించాలని, దీన్ని నడిపేటువంటి శక్తి మేడం గారికి సార్ గారికి ఇచ్చి వారి కుటుంబం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడు అనుసారా కోరుకుంటూ. సోమశేఖర్ రెడ్డి గారి సంకల్ప బలం ఎలాంటిదంటే ఆయన ఒక లెక్చరర్గా ఉంటూ విద్యార్థులకు ఏదో చేయాలనే ఒక తపన ఆయనకు ఉండేది. ఆ రోజు స్కూల్ స్థాపించినప్పుడు కూడా చాలా మంది ఎంసెట్ కోసం అని చెప్పేసి నెల్లూరు లేకపోతే హైదరాబాద్ విజయవాడ అట్లా పోతా ఉన్నారు. ఆయన గమనించింది ఏంటంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా మన పల్లెల పరిస్థితి తెలుసు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగుండేది కాదు పల్లెలు. అని వాళ్ళు అప్పో చేసి దూర ప్రాంతాలకు పంపించి చదివించుకునేవాళ్ళు. సరే మనము ఆ విద్య ఏదో మనం ఇక్కడనే అందిస్తే ఆ పేద విద్యార్థులకు మనం ఏదో కొంచెం సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అన్న లక్ష్యంతోనే ఆ రోజు స్థాపించారు. తర్వాత అతను స్కూల్ రన్ చేసేటప్పుడు కూడా ఇదేదో ఒక వ్యాపారంగా ఎప్పుడు చూడలేదు. ఒక బాధ్యతగా ఒక స్కూల్ స్థాపించిన తర్వాత విద్యార్థులను ఎలా పైకి తీసుకురావాలి, ఈ విద్యార్థులను తీర్చిదిద్దే దాంట్లో ఈ అధ్యాపకులు కూడా వాళ్ళు ఒక కుటుంబంలో అందరూ అతనికున్న లోపల అతనికున్న లక్ష్యాన్ని అందరూ టీచర్స్ అర్థం చేసుకొని అదే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. టీచర్స్ కూడా అక్కడ చేసేటప్పుడు ఒక కుటుంబం మామూలుగా అంటాం నాగార్జున సంస్థ అంతా ఒక కుటుంబం అని చెప్పేసి ఇది చెప్పడమే కాకుండా ఒక కుటుంబం ఎలా ఉంటుందో అలానే ఉండేది. టీచర్స్ కూడా
నా సొంత ఇది మా స్కూలు నా స్కూలు మా స్కూలు అనే పద్ధతితోనే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల గురించి వస్తే అతనికి ఎట్లా అభిమానించే వాళ్ళు, ఎంత అభిమానించే వాళ్ళు విద్యార్థులు అంటే, ఉదాహరణకు మా బాణగుట్ట అనే ఒక దేవాలయం ఉంది. ఆ పేరుతో పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇద్దరు చదివించాలనుకున్నారు. ఈరోజు కూడా సూరి ఉన్నాడు కదా, సూర్యుని చూసినప్పుడల్లా ఆ అబ్బాయిని ఇక్కడ మన దగ్గర ఉచిత విద్య మనం ఇచ్చాము. అబ్బాయి ఇప్పుడు దుబాయ్ ఎక్కడంతో పోయినాడు, ఉద్యోగం చేసినాడు. అతను చూసినప్పుడల్లా అతనికి ఒక కృతజ్ఞత భావం ఉంటది. నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఇతను ఇంత పైకి వచ్చాడంటే ఆ రోజు మన సంస్థ చేసిన పనే కదా అని నాకు కూడా అనిపిస్తుంది. మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితం ఒక అతను IPS సెలెక్ట్ అయ్యాడు. అతను 7 గంటలకు ఇక్కడే కూర్చున్నాను, ఈవినింగ్ 7 o'clock నేను కూర్చోన్నట్టు అతను వచ్చాడు. వచ్చి, సార్ నేను స్కూల్లో చదివాను, నేను స్కూల్ ఎలా ఉందో చూసిపోయేదానికి వచ్చానని చెప్పేసి లోపలికి వచ్చాడు. వస్తూనే నాన్న పట్టం చూసేసి కాళ్ళకు నమస్కారం చేసుకుని చెప్పాడు, సార్ మాకు సార్ అంటే ఎంతో అభిమానం, నాకు ఆ రోజు కొంచెం మెరిట్ బాగా చదువుతానని చెప్పేసి నాకు ఫ్రీగా విద్యనిచ్చాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు. అప్పుడు హాస్టల్ కూడా ఉండేది. ఆ అబ్బాయి కొంచెం హాలిడే రోజున ఒక ఆదివారం పిల్లలందరూ హాస్టల్ పిల్లలంతా సినిమాకు ఉన్నారు. ఫాదర్ ఏం చేశారు, చూశారు, ఓహో ఈ అబ్బాయి ఒక్కడే ఇప్పుడు ఉన్నాడు. పిలిచి ఏరా ఇక్కడ ఉన్న అందరి సినిమాకు పోయింటే, ఏం లేదు సార్ చూడాలని లేదు సార్ అంటే, ఈయన అనుకున్నాడు సరే ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పోలేదేమని చెప్పేసి ఆయన దగ్గర ఉండే డబ్బు తీసుకొని పోయి, మీరు సినిమా చూసినా అందరితో పాటు సినిమా కూడా ఉండాలరా అని చెప్పేసి ఆ రోజు ఆ విధంగా అతన్ని ప్రోత్సహించాడు. అంటే ఆ విధంగా ఆదరించినాడు కాబట్టి అతనిలో మళ్ళా వచ్చి ఒకసారి ఆయన స్మరించుకుంటాం, కానీ ఆయన గురించి ఒకసారి జీవితాంతము అతని మనసులో పెట్టుకుంటాడు. దేవుళ్ళగా కొలుస్తాడేమో అది వేరే విషయం. నాకు ప్రతిసారి ఎక్కడన్నా వింటుంటాను, ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ భూమికి వచ్చిన తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు, పోతుంటారు. వచ్చామా పోతామా కాదు, మనం ఏం చేశామో అది మాత్రం చిరకాలం మిగిలిపోతే అంటారు. అది ఇప్పుడు సోమశేఖర్ గారు చూసిన తర్వాత అది ఒక నిదర్శనం. ఈ రోజు కూడా మనమంతా ఆయన స్మరించుకుంటున్నాము. ఆయన సంకల్పము, ఆయన ఆలోచనకు అనుగుణంగానే మనం కూడా పనిచేస్తున్నాము. ఈ రోజు కూడా చాలా మంది టీచర్స్ ఫాదర్ ఉన్నప్పటి నుంచి పనిచేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కళ్ళ ముందనే కదులుతూ ఉంటాయి. ఆయన ఇట్లా పోయినట్లు, ఇలా పలానా చోట ఇట్లా నిల్చుకుని అబ్జర్వ్ చేసేట్టు, తర్వాత మనం 10 నిమిషాలు లేట్ వస్తే ఏ విధంగా ఆయన మందలించేవాళ్ళు, ఇవన్నీ ఇలానే జరుగుతుంది. సో ఒక సంకల్ప బలం చాలా ముఖ్యం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా కానీ మనం చేయగలిగింది సమాజానికి మనం చేయాలి. మనం ఏం చేశామో అనేది మాత్రం మిగిలిపోతుంది, ఎవరు శాశ్వతం కాదు. అందుకని మరి ఇలాంటి సంస్థ ఈ రోజు కూడా ఆయన ఉన్నత లక్ష్యం అలాంటిది కాబట్టి ఈ స్కూల్లో ప్రతి టీచరు కొత్త వాళ్ళైనా వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో ఒక కుటుంబం లాగా కలిసిపోతున్నారు. అది నాకు ఎప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. మన స్కూల్లో పనిచేసే టీచర్స్ ఎప్పుడు చూసినా కానీ నాగార్జున కుటుంబం అనే భావన మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది. ఇది నాకు ఈ స్థాన బలం అనుకోవాలనో లేకపోతే అతని సంకల్ప బలం అనుకోవాలనో ఈ రోజు మాత్రం అలాంటి వాతావరణము మనకు అందించారు. మరి అతని ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా మనమంతా చేసుకుంటూ అతని లక్ష్యానికి మన కృషి మనం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఎన్నో దేశ విదేశాల్లో మన విద్యార్థులు ఉన్నారు. సోమశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరెవరు చదివారో వాళ్ళంతా నాగార్జున సంస్థ
లో చదివినట్లు అనే దానికంటే సోమశేఖర్ రెడ్డి సార్ స్టూడెంట్ అని మాత్రం వాళ్ళందరూ అనుకుంటున్నారు. మరి అది ఆ గొప్పతనము, ఆయన గొప్పతనము ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవాలి. ఈ రోజు కూడా ఆయన లక్ష్యానికి అనుగుణంగానే స్లో అచీవర్స్ అని చెప్పేసి ఎవరికైతే చదువు రాదో వాళ్ళ మీదనే మనం అంతా ఎక్కువ దృష్టికి ఎదురుతీస్తూ ఉంటాము. మిగతా స్కూల్స్ భిన్నంగానే మనము ఏదో మెరిట్ పిల్లల్ని ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటూ అట్లా లేకుండా ఈ రోజు కూడా మనము బిల్ యావరేజ్ కానీ స్లో అచీవర్స్ అని కానీ రోజు మన ఆలోచన అంతా ఆ స్లో అచీవర్స్ మీదనే ఉంటుంది. మరి దీనికి ఎంతో మనం సంతోషించాల్సిన విషయం. మరి ఈ విజయాల్లో ఈ సంస్థని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి టీచర్కు నేను మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ ఆశయాలు సాధించడంలో నేను కూడా నా వంతు కృషి చేయాలని నేను కూడా ఎప్పుడు కోరుకుంటాను సార్. సోమశేఖర్ రెడ్డి గారు సార్ has concern towards each and every student. అదే మేము ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాం సార్. అన్నోయింగ్లీ అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో బ్రాటప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మేము అట్లా చేసుకోగలుగుతున్నాం. మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తమోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచై జగదని
వెలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి